నమస్కారం. నేను మీ గంగా నరసయ్య. స్వాగతం. పురాణాలంటే కేవలం కథలు మాత్రమే కాదు, అవి జీవన సత్యాలు. గరుడ పురాణం వంటి గ్రంథాలలో దాగున్న రహస్యాలు ఏమిటి? మన పూర్వీకులు మనకు అందించిన జ్ఞాన సంపద ఎంత గొప్పది? ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను లోతుగా తెలుసుకుందాం. మరణం, ఇది ముగింపు కాదు, ఒక భయంకరమైన ప్రయాణానికి ఆరంభం. నీవు చేసిన ప్రతి పాపం నీ నీడలా నిన్ను వెంటాడుతుంది. యమదూతల పాశాలు నీ మెడకు బిగుస్తున్నప్పుడు నీ ఆక్రందనలు వినేవారు ఎవరు? నీవు అనుభవించబోయే శిక్షలు నీ ఊహకు అందని నరకయాతనలు. వెలుగులేని దారిలో, మంటలు మండే లోకంలో నీ కర్మఫలం నీకోసం వేచి ఉంది. సిద్ధంగా ఉండు. నీ పాపపుణ్యాల లెక్క తేలే సమయం వచ్చింది. ఇదే గరుడ పురాణం. అది ప్రాణం పోయే సమయం. మనిషి చివరి క్షణాల్లో ఉన్నప్పుడు చూపు మందగిస్తుంది, మాట పడిపోతుంది. గరుడ పురాణం ప్రకారం ఆ సమయంలో ఇద్దరు భయంకరమైన యమదూతలు వస్తారు. వారు చూడడానికి నల్లగా ఎర్రటి కళ్ళతో ఉంటారు. మనిషి చేసిన పాపాలను బట్టి వారు ఆత్మను దేహం నుండి బయటకు లాగుతారు. ఆత్మ శరీరాన్ని వదిలాక యమదూతలు ఆ ఆత్మను కట్టిపడివేసి వాయువేగంతో యమలోకానికి తీసుకువెళ్తారు. అక్కడ ఆత్మకు చిత్రగుప్తుడు తన చేసిన పాపపుణ్యాల చిట్టాను చూపిస్తాడు. ఆ తరువాత వెంటనే యమదూతలు ఆ ఆత్మను తిరిగి మనిషి చనిపోయిన ఇంటికి తీసుకువస్తారు. తిరిగి వచ్చిన ఆత్మ తన శరీరం కోసం పరితపిస్తుంది. మొదటి రోజు నుండి 10 రోజులు కుటుంబ సభ్యులు పెట్టే పిండం ఆత్మకు ఆహారంలా పనిచేస్తుంది. ఈ పిండం వల్ల ఆత్మకు ఒక చిన్న ఆకారం, వ్రేలంత పరిమాణం ఏర్పడుతుంది. దీనినే యాతనా శరీరం అంటారు. 11వ రోజు వస్త్రదానం, పాత్రదానం వంటివి చేస్తారు. ఈ దానాలు యమలోక మార్గంలో ఆత్మకు అవసరమయ్యే వస్తువులను సూక్ష్మ రూపంలో అందిస్తాయి. ఇది ఆత్మ ప్రయాణాన్ని సుగమం చేస్తుంది. ఇందులో అత్యంత ముఖ్యమైనది గోదానం. ఈ దానం ద్వారా ఆత్మ భయంకరమైన వైతరణి నదిని దాటడానికి ఆవు తోకను ఆసరగా చేసుకుంటుందని పురాణాలు చెబుతాయి. ఇది ఆత్మకు లభించే గొప్ప తోడు. 11వ రోజు కర్మలు ముగిశాయి. పిండ ప్రదానంతో ఆత్మకు యాతనా శరీరం అంటే ఒక పూర్తి సూక్ష్మరూపం ఏర్పడింది. ఇప్పుడు ఆ ఆత్మ ఒంటరిది కాదు. ఇద్దరు భయంకరమైన యమదూతలు ఆ ఆత్మను పాశంతో బంధించి వాయువేగంతో యమలోకం వైపు లాక్కెళ్లడం ప్రారంభిస్తారు. యమలోకానికి దూరం ఎంతో తెలుసా? 86,000 యోజనాలు. ఈ మార్గంలో ఎక్కడా చెట్టు నీడ ఉండదు, తాగడానికి నీరు దొరకదు. సూర్యుడు 12 మంది భాస్కరులై మండుతుంటే ఆ వేడికి ఆత్మ విలవిలలాడుతుంది. కానీ యమదూతలు ఆగరు. వారు ఆత్మను వేగంగా ముందుకు నడిపిస్తారు. ఈ ప్రయాణంలో ఆత్మ 16 భయంకరమైన నగరాలను దాటాలి. సౌమ్యపురం, శౌరీపురం, గంధర్వపురం వంటి ప్రాంతాల్లో ఆత్మ తన కర్మల ఫలితాన్ని బట్టి ఆకలి దప్పులతో అలమటిస్తుంది. ప్రతి నెల మనం పెట్టే మాసిక పిండం మాత్రమే ఆ సమయంలో ఆత్మకు ఆహారంగా మారి ప్రాణశక్తినిస్తుంది. ప్రయాణం మధ్యలో ఎదురయ్యే అతి భయంకరమైన అడ్డంకి వైతరణి నది. రక్త మాంసాలతో, చీముతో మరుగుతున్న ఆ నదిని చూడగానే పాపాత్ములు వణికిపోతారు. కానీ జీవించి ఉన్నప్పుడు గోదానం చేసిన పుణ్యాత్ములకు ఒక కామధేనువు ప్రత్యక్షమై ఆ నదిని సులభంగా దాటిస్తుంది. సరిగ్గా 1 సంవత్సరం తర్వాత, అంటే 348 రోజుల ప్రయాణం ముగిశాక ఆ ఆత్మ యమపురి చేరుకుంటుంది. అక్కడ మహిషాసుర వాహనుడై చేతిలో కాలదండం పట్టుకొని భయంకర రూపంతో ఉన్న యమధర్మరాజు ఆత్మకు దర్శనమిస్తాడు. చిత్రగుప్తుడు ఆత్మ చేసిన పాపపుణ్యాల చిట్టాను చదువుతాడు. అక్కడే
ఆ ఆత్మ భవిష్యత్తు తేలిపోతుంది. చేసిన కర్మను బట్టి నరకయాతన లేక స్వర్గసుఖమా అనేది నిర్ణయించబడుతుంది. అందుకే అంటారు, బ్రతికున్నప్పుడే పుణ్యం చేసుకోమని. ఎందుకంటే మరణించాక నీ తోడు వచ్చేది నీ కర్మ మాత్రమే. యమధర్మరాజు తీర్పు వెలువడింది. చిత్రగుప్తుడు రాసిన పాపపుణ్యాల చిట్టాలో నీవు చేసిన ప్రతి తప్పుకు ఇప్పుడు శిక్ష తప్పదు. పుణ్యాత్ములకు స్వర్గద్వారాలు తెరుచుకుంటే పాపాత్ములకు నరక కూపాలు స్వాగతం పలుకుతున్నాయి. సిద్ధంగా ఉండు నీ కర్మఫలాన్ని అనుభవించడానికి. ఇక్కడ స్వార్థం కోసం అబద్ధాలు చెప్పిన వారిని రురువులు అనే భయంకరమైన సర్పాలు వేధిస్తాయి. మూగజీవాలను హింసిస్తే మరుగుతున్న నూనె బాణిలో వేసి ఉడికిస్తారు. పరాయి సొమ్ము ఆశిస్తే యమదూతలు నిన్ను చీకటి గదిలో బంధించి నీ ఎముకలు విరిగేలా కొడతారు. కామంతో పరస్త్రీలను పరపురుషులను ఆశిస్తే ఎర్రగా మండుతున్న ఇనుము నీ ఒంటిని అతుక్కుపోయి మాడిచివేస్తుంటే ఆ యాతన నీ పాపానికి ప్రాయశ్చిత్తం. కన్నవారిని గురువులను గౌరవించని వారికి మండుతున్న ఎండలో వేడిరాగి నేలపై పరిగెత్తిస్తారు. ఒక్క క్షణం విశ్రాంతి కోసం నీవు చేసే ఆర్తనాదాలు ఆ నరకంలో ప్రతిధ్వనిస్తూనే ఉంటాయి. ఇక్కడ పుణ్యం చేసిన వారిని స్వర్గానికి లేదా మళ్ళీ మంచి జన్మకు పంపిస్తారు. గరుడ పురాణం ప్రకారం పుణ్యం చేసిన ఆత్మలకు స్వర్గం లభిస్తుంది. పాపాత్ములకు యమదూతలు వస్తే పుణ్యాత్ములకు శంఖచక్ర గదాధరులైన విష్ణుదూతలు వస్తారు. పుణ్యాత్ములు యమ మార్గంలో నడిచి వెళ్ళరు, వారు దివ్య విమానాల్లో వెళ్తారు. పుణ్యాత్ములను ఇంద్రాది దేవతలు ఆహ్వానిస్తారు. అత్యంత పుణ్యం చేసిన వారు విష్ణువు నివాసమైన వైకుంఠానికి వెళ్తారు. పుణ్యం చేసిన వారు మళ్ళీ భూమిపై ధనవంతులుగా లేదా జ్ఞానులుగా పుడతారు. గరుడ పురాణం కేవలం మరణం తర్వాత గురించి మాత్రమే కాదు, మనం జీవించి ఉన్నప్పుడు ఎలా ఉండాలో నేర్పే ఒక అద్భుతమైన జీవన వేదం. మొదటి పాఠం, సంపద నిర్వహణ. గరుడ పురాణం ప్రకారం మనిషి తన సంపాదనను 4 భాగాలుగా విభజించాలి. 1 ధర్మం కోసం, 2ది కీర్తి కోసం, 3ది పొదుపు, 4ది తన అవసరాల కోసం. 2వది ఆరోగ్యమే మహాభాగ్యం. మనం తినే ఆహారమే మన ఆలోచనలను నిర్ణయిస్తుంది. పరిశుభ్రమైన ఆహారం, మితమైన భోజనం మరియు క్రమశిక్షణతో కూడిన జీవనశైలి పాటించాలని గరుడ పురాణం హెచ్చరిస్తోంది. 3వ పాఠం, సాంగత్యం. గంధపు చెక్క చెంతన ఉన్న సామాన్య వృక్షానికి కూడా సుగంధం అబ్బుతుంది. అలాగే మంచివారితో స్నేహం మనల్ని ఉన్నతులుగా తీర్చిదిద్దుతుంది. 4వది గృహస్థ ధర్మం. ఇంటి పనులు చేసేటప్పుడు తెలియకుండానే మనం కొన్ని క్రిమి కీటకాలను హింసిస్తాం. ఇలాంటి తెలియక చేసే పాపాలకు ప్రాయశ్చిత్తంగా రోజు కొంత ఆహారాన్ని పక్షులకు లేదా మూగజీవాలకు వేయాలి. 5వ పాఠం, నామస్మరణ. నిరంతరం భగవంతుని నామాన్ని స్మరించడం వల్ల మనసులోని భయం, ఆందోళన తొలగిపోతాయి. జపం వల్ల కలిగే ఏకాగ్రత మనలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతుంది. అంతిమ ప్రయాణంలో మన వెంట వచ్చేది మనం చేసిన ఈ ఆధ్యాత్మిక సంపద మాత్రమే. గుర్తుంచుకోండి, గరుడ పురాణం కేవలం మరణం తర్వాత భయపెట్టే గ్రంథం కాదు. అది మనం బ్రతికున్నప్పుడే బాధ్యతగా జీవించమని హెచ్చరించే ఒక దిక్సూచి. ఈ జీవన పాఠాలను పాటిద్దాం, మన జీవితాన్ని సార్థకం చేసుకుందాం. నీ సంపాదన, నీ బంధాలు, నీ అహంకారం అన్నీ ఆ శవం చుట్టూనే ఉండిపోయాయి. నీ వెంట వచ్చేది కేవలం నువ్వు చేసిన కర్మ మాత్రమే. లోకంలో ఉన్న ప్రతి ప్రాణి ఆకలి తీరాలి, ప్రతి ఇల్లు ప్రశాంతతతో నిండాలి, లోకమంతా శాంతి వర్ధిల్లాలని మనసారా కోరుకుంటూ లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు. ఈ వీడియో మీకు నచ్చిందని, గరుడ పురాణం గురించిన ఈ విషయాలు మీకు ఎంతో కొంత అవగాహన కల్పించాయని ఆశిస్తున్నాను.
మరిన్ని ఇలాంటి ఆసక్తికరమైన ఆధ్యాత్మిక మరియు పురాణ విశేషాల కోసం ఇప్పుడే నేను మీ గంగా నరసయ్య ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక సెలవు.